ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తేజ సజ్జా లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సక్సెస్ఫుల్ గా 150 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమా గురించి తనను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హనుమాన్ సక్సెస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఫ్యూచర్లో మరిన్ని ప్రయోగాలు చేస్తానని అన్నారు. హనుమాన్ సీక్వెల్గా జై హనుమాన్ సినిమా రాబోతుండగా త్వరలోనే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని చెప్పారు ప్రశాంత్ వర్మ. అంతేకాదు జై హనుమాన్లో హనుమాన్ మాత్రమే హీరోగా కనిపిస్తారని అన్నారు. హనుమాన్ క్లైమాక్స్ కన్నా జై హనుమాన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంచనాలు పెంచేశారు ప్రశాంత్ వర్మ. జై హనుమాన్ సినిమాలో హనుమాన్గా ఎవరు నటిస్తారన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ఒక స్టార్ హీరో హనుమాన్గా చేస్తారని చెప్తున్నా అతనెవరన్నది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరి పేర్లు మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే అసలు హనుమాన్ ఎవరన్నది ప్రశాంత్ వర్మ చెబితేనే తెలుస్తుంది. జై హనుమాన్ సినిమా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంటుందని, సినిమా ఆడియన్స్ అంచనాలను మించుంటుందని చెప్తున్నారు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సక్సెస్ జోష్ చూసిన తర్వాత జై హనుమాన్ మీద అంచనాలు పెరిగాయి. అయితే జై హనుమాన్ ప్రతి విషయంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ. సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంటుందని టాక్. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.